ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నోటి పరిశుభ్రత అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలంటారు. నోటి శుభ్రత బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. నోటి పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మార్చి 20వ తేదీన ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నోటి పరిశుభ్రత అనే అంశంపై వివరించేందుకు విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి నుంచి ప్రముఖ చిగుళ్ల వ్యాధి నిపుణులు డాక్టర్ జి. రూపశ్రీ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ రూపశ్రీ గారు. నమస్కారం అండి. డాక్టర్ రూపశ్రీ గారు, నోటి ఆరోగ్యం అంటే ఏమిటి, దాని గురించి తెలియచేయండి. నోటి ఆరోగ్యం అంటే నొప్పి లేదా అసౌకర్యం లేకుండా మాట్లాడగలగడము, నవ్వడము, రుచి చూడడము, నమలడము. మామూలుగా ఈ నోటి ఆరోగ్యం అనేది సాధారణ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. నోటి ఆరోగ్యం అంటే మన ఆరోగ్యం, నోరు, దంతాలు, చిగుళ్ళ యొక్క శ్రేయస్సు. ఇది కేవలం అందమైన చిరునవ్వు మాత్రమే కాదండి, మన మొత్తం ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యమైన భాగము. మంచి నోటి ఆరోగ్యము తినడము, మాట్లాడడం వంటి ముఖ్యమైన పనులను నిర్వహించడమే కాకుండా మనల్ని ఆత్మవిశ్వాసానికి, సామాజిక శ్రేయస్సుకు దోహదం చేయడానికి సహాయపడుతుంది. సరైన నోటి ఆరోగ్యాన్ని నిర్వహించడంలో లాలాజలం అనేది చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. లాలాజలం అనేది నోటిలో ప్రసవించే ఒక ద్రవం. ఇది నోటిని తేమగా ఉంచుతుంది. అదేవిధంగా ఆహార కణాలను మరియు వ్యర్థాలను కడిగివేయడంలో కూడా సహాయపడుతుంది. దంతక్షయము అనగా పిప్పిపళ్ళు కానీ చిగుళ్ళ వ్యాధులు కానీ కారణమయ్యే ప్రముఖ బ్యాక్టీరియాను ఈ లాలాజలం అనేది తగ్గించేస్తుంటుంది. అట్లాగే నోటిలో pH సమతుల్యతను కాపాడడానికి కూడా ఈ లాలాజలం చాలా వరకు దోహదం చేస్తుంది. మామూలుగా నోట్లో ఆమ్ల వాతావరణం అనేది ఎక్కువగా ఉంటే అది పిప్పిపళ్ళకు కారణమవుతూ ఉంటుంది. అందువల్ల ఈ లాలాజలం అనేది ఈ ఆమ్లతత్వాన్ని తగ్గించి ఈ పిప్పిపళ్ళను ఎక్కువ కాకుండా చూస్తుందన్నమాట. అలాగే నోట్లో మామూలుగా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మరియు హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది మన నోరు. సో కొన్ని బ్యాక్టీరియాలు, ఉదాహరణకు స్ట్రెప్టోకోకస్ మ్యూటెన్స్ అనే బ్యాక్టీరియా హానికరమైన బ్యాక్టీరియా. సో ఈ హానికరమైన బ్యాక్టీరియా పిప్పిపళ్ళ కారణాలకు ఉపయోగపడుతుంటుంది. అదేవిధంగా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కూడా నోటిలో మనకు ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు మన యొక్క ఆయు ప్రమాణం అంటే జీవించే కాలం అనేది పెరిగింది. కాబట్టి వృద్ధాప్యంలో మనము సరైన ఆహారం తినడానికి కానీ, జీవితాన్ని ఆనందంగా గడపడానికి కానీ మన పళ్ళు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. అలాగే నోటిలోని పుండ్లు, క్యాన్సర్లు రాకుండా కూడా చూసుకోవడం అనేది నోటి ఆరోగ్యంలో ఒక భాగమే. మామూలుగా ఈ నోట్లో జరిగే ఈ ఇన్ఫెక్షన్లు ఇతర ప్రాంతాలకు అంటే శరీర భాగాలకు కూడా వ్యాపిస్తాయి. ముఖ్యంగా చిగుళ్ళ వ్యాధి ఇతర గుండె జబ్బులకు, మధుమేహము, కిడ్నీ, ఊపిరితిత్తుల జబ్బులకు కారణమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది. క్లుప్తంగా చెప్పాలి అంటే నోటి ఆరోగ్యం అంటే మన జీవితాన్ని ఆస్వాదించడానికి మన నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం. డాక్టర్ గారు, అసలు నోటి దుర్వాసన రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మామూలుగా ఇది అందరికీ ఉన్న సమస్య అండి నోటి దుర్వాసన అనేది. నోటి దుర్వాసన రావడానికి 2 కారణాలు చెప్పవచ్చు. ప్రాథమికంగా అయితే మనము తీసుకునే ఆహార పదార్థాలు, కొన్ని ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లి కానీ, కొన్ని సుగంధ ద్రవ్యాల వల్ల కానీ మనకి నోటి దుర్వాసన ఎక్కువయ్యే అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా ధూమపానం వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నోట్లో వచ్చే చిగుళ్ళ వ్యాధులు, ఈ చిగుళ్ళను సరిగా ఉంచుకోకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఇవి కాకుండా కొన్ని మనకి వైద్య పరిస్థితులు, మనకి సహజంగా వచ్చే వైద్య పరిస్థితులు ఏ విధంగా అంటే సైనస్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ కానీ, ఊపిరితిత్తుల వ్యాధులు కానీ, టాన్సిలైటిస్, అలాగే జీర్ణకోశ సమస్యలు కానీ, మధుమేహం, చాలా వరకు ఎక్కువ మంది మధుమేహంతో బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు మన అంచనాల ప్రకారం. కిడ్నీ వ్యాధులు కానీ, మరి కాలేయ వ్యాధులు కానీ, ఇటువంటి అన్ని వ్యాధులు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి. ఈ నోటి దుర్వాసన రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం రోజు 2 సార్లు బ్రష్ చేయాలి. అలాగే పళ్ళను బ్రష్ చేయడంతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలను ఫ్లాస్ అనే పద్ధతి ద్వారా తొలగించుకుంటూ ఉండాలి. మౌత్ వాష్లను ఉపయోగించుకోవాలి. క్రమం తప్పకుండా సరిపడినంత నీటిని తాగుతూ ఉండాలి. అదేవిధంగా
క్రమం తప్పకుండా దంతవైద్యుని సందర్శించి నోటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. డాక్టర్ గారు, అసలు నోటి ఆరోగ్యానికి అలాగే సంపూర్ణ ఆరోగ్యానికి గల సంబంధాన్ని వివరించండి. ఇది చాలా వరకు ప్రస్తుతం జరుగుతున్న పరిశోధన అండి. నోటి బ్యాక్టీరియా శరీరంలో ఇతర భాగాల్లో కూడా వ్యాధులకు దోహదం చేస్తుందనే ఆధారాలు ఇప్పటివి కాదు, గత 19వ శతాబ్దం నుంచి దీనిని కనుగొన్నారు. సో ఎప్పుడైనా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ బ్యాక్టీరియా, చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా అండ్ సెప్టిసీమియా అనే ప్రక్రియ ద్వారా రక్త ప్రసరణను అనుసరించి వివిధ అవయవాల్లోకి చేరుకొని పలు రకమైన వ్యాధులను కారణం చేస్తుంది. వీటిలో ముఖ్యంగా మనకి గుండె జబ్బులు కానీ, మధుమేహం కానీ, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, శ్వాసకోశ వ్యాధులు, ఆల్జీమర్స్, ఇవన్నీ వీటి కిందకి వస్తాయి. సో అందువలన మనము నోటి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా బ్రష్ మరియు ఫ్లాసింగ్ చేయడం ద్వారా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను తీసుకోవడం ద్వారా, ధూమపానం వంటి హానికరమైన అలవాట్లను నివారించడం ద్వారా పొందవచ్చు. దంత మరియు చిగుళ్ళ సంరక్షణ అనేది సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. డాక్టర్ గారు, అసలు మానవ శరీరంలో దంతాల ప్రాముఖ్యత గురించి తెలియచేయండి. మానవ శరీరంలో దంతాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి మొట్టమొదటిగా ఆహారాన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా చేసి నమలడానికి సహాయపడుతుంది. తద్వారా మన జీర్ణక్రియ అనేది సులభం అవుతుంది. సరిగ్గా నమలడం వల్ల మనకి మంచి పోషకాలు అందుతాయి. అదేవిధంగా వివిధ రకాలైన శబ్దాలను కానీ, మనము పదాలను కానీ పలకడానికి దంతాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. దంతాలు లేకపోవడం వల్ల కానీ, లేకపోతే వంకర పోవడం వల్ల కానీ మాట స్పష్టత అనేది తగ్గుతుంది. ముఖ్యంగా మనము దంతాలు మన ముఖానికి ఆకారాన్ని నిర్వచిస్తాయి. ఈ దంతాలు తొందరగా కోల్పోవడం వల్ల, అంటే వివిధ రకాలైన పిప్పి పళ్ళ వల్ల కానీ, చిగుళ్ళ వ్యాధుల వల్ల కానీ దంతాలను మనం తొందరగా కోల్పోవడం వల్ల ముఖం వదులుగా మారి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. సో ఆరోగ్యకరమైన మరియు ఆకర్షణీయమైన చిరునవ్వు అనేది ఎప్పుడైనా కూడా ఆత్మవిశ్వాసాన్ని మరియు సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తుంది. సో దంత సమస్యలు ఉంటే అవి మన ఆత్మవిశ్వాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. క్లుప్తంగా ఈ దంతాలనేవి శారీరక ఆరోగ్యము, కమ్యూనికేషన్ మరియు మానసిక శ్రేయస్సుకు చాలా అవసరం. డాక్టర్ గారు, అసలు మన శరీరంలో ఇంత ప్రాముఖ్యత వహించే దంతాల సంరక్షణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మంచిగా అడిగారండి. దంతాల సంరక్షణకు రోజువారీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. రోజుకి 2 సార్లు ఉదయం లేచిన తర్వాత మరియు రాత్రి పడుకోబోయే ముందు కంపల్సరీగా బ్రష్ చేయాలి. సో ఈ బ్రష్ని సరైన బ్రషింగ్ టెక్నిక్ ఉపయోగించి చేయాలి. రోజుకు 2 సార్లు మనం బ్రష్ చేసినా సరి అయిన బ్రషింగ్ టెక్నిక్ను వాడకపోతే దంతాలు శుభ్రపడవు. ఇప్పుడు అన్ని చోట్ల దంత వైద్యులు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మీ దగ్గరలో ఉన్న దంత వైద్యుని కలిసి మీ పళ్లకు ఏది సరైన బ్రషింగ్ టెక్నిక్ కనుక్కొని దానిని అనుసరించడం మంచిది. ఈ బ్రష్ చేయడం అనేది కూడా చాలా సున్నితంగా చేయాలి. ఎప్పుడు కూడా సాఫ్ట్ బ్రిజిల్స్, అంటే మెత్తగా ఉండే బ్రష్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈ బ్రష్ను పై పళ్ళను కింద వైపుకి, కింద పళ్ళను పై వైపుకి పెడుతూ మృదువుగా బ్రష్ చేయాలి. కొంతమంది ఎక్కువ రఫ్గా బ్రష్ చేస్తూ ఉంటారు. దానివల్ల మన దంతాల పైన ఉండే ఎనామిల్ అనే పొర అరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి రోజుకి 2 సార్లు 2 నిమిషాల పాటు బ్రషింగ్ అనేది చాలా ముఖ్యము. అదేవిధంగా ఈ బ్రష్ చేసిన తర్వాత కూడా ఈ బ్రష్ని మనం ప్రాపర్గా గాలి వెలుతురు ఉండే చోట ఉంచాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్ని మార్చుకోవాల్సి వస్తుంది. నాలుక పై పేరుకుపోయిన బ్యాక్టీరియాను క్లీన్ చేయడం కూడా చాలా ముఖ్యమైనది. ఎందువల్లంటే నాలుకపై బ్యాక్టీరియా పేరుకోకుండా నాలుక శుభ్రం చేసుకోవడానికి నాలుక క్లీనర్ అని ఉంటుంది, లేదా టూత్ బ్రష్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ నాలుకను క్లీన్ చేయడం వల్ల ఇది పిప్పి పళ్ళను కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. అదేవిధంగా నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది మరియు మనం మరింత రుచిని మెరుగ్గా ఆస్వాదించవచ్చు. తర్వాత నవ్వేటప్పుడు మన అందాన్ని మరింత ఇనుమడింప చేస్తుంది. మామూలుగా ఇప్పుడు మనకి దంతాల మధ్యలో చాలా ఆహార పదార్థాలు ఇరుక్కుంటూ ఉంటాయి. వాటిని తొలగించడానికి బ్రషింగ్ ద్వారా కొన్నిసార్లు మనం తొలగించలేకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో మనము ఫ్లాసింగ్ మరియు ఇంటర్డెంటల్ బ్రషెస్ అని ఉంటాయి. వాటిని ఉపయోగించడం వల్ల ఈ పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలను మనము తొలగించవచ్చు. అదేవిధంగా వాటర్ పిక్ అనే పరికరాలు ఉంటాయి. సో అవి మనము హాస్పిటల్స్లో కానీ లేకపోతే ఇళ్ళ దగ్గర కానీ ఆహార పదార్థాలను తీసివేయడానికి చాలా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఈ వాటర్ పిక్ పరికరాలు అనేవి చిగుళ్ళ నుంచి ఆహార పదార్థాలను తీసివేస్తుంది. అదేవిధంగా రక్తస్రావం కాకుండా కాపాడుతుంది.
దంతాలను బలోపేతం చేయడానికి కానీ మరియు క్యావిటీస్ని అంటే పిప్పిపళ్ళని నివారించడానికి ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్లను వాడతారు. అదేవిధంగా మనకి మౌత్ వాషెస్ అనేవి మనం బ్యాక్టీరియాలను చంపడానికి, కొన్నిసార్లు మనకు శ్వాసను తాజాగా ఉంచడానికి. సో ఈ మౌత్ వాషెస్లో కూడా థెరాపెటిక్ మౌత్ వాషెస్, హోమ్ యూజ్ మౌత్ వాషెస్ ఉంటాయి. సో డాక్టర్ గారి సలహా మేరకు మనకి ఏది అవసరమో దానిని మాత్రమే వాడాలి. తర్వాత తీపి మరియు ఆహార పదార్థాలను తగ్గించాలి. ఎందుకు అంటే అవి దంతాల యొక్క ఎనామిల్ భాగాన్ని దెబ్బతీస్తాయి. రోజులో ఎక్కువ నీరు తాగడం వల్ల నోరు శుభ్రంగా ఉంటుంది. చాలామంది మనం గమనించే ఉంటాము, ఎప్పుడైనా స్ట్రెస్ కానీ, తీవ్ర ఒత్తిడికి కానీ, కోపంగా ఉన్నప్పుడు కానీ పళ్ళు అనేవి కొరుకుతూ ఉంటారు. చాలా వరకు నిద్రలో కూడా కొరుకుతూ ఉంటారు. ఈ పళ్ళు కొరకడం వల్ల పళ్ళ మీద ఉన్న ఎనామిల్ అరిగిపోయి సున్నితత్వం అంటే సెన్సిటివిటీ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అటువంటి అలవాట్లు ఏమైనా ఉన్నచో దంత వైద్యుని వెంటనే సంప్రదించి వాటికి తగిన చికిత్సలు తీసుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని కలిసి దంతాలను పరిరక్షించుకోవడం అనేది మన దంతాల సంరక్షణలో ఒక భాగం. డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నారు కదా, పళ్ళ మధ్య ఏదైనా ఇరుక్కున్నప్పుడు మనం శుభ్రం చేసుకోవాలి అని. చాలామంది పళ్ళ మధ్య ఏదైనా ఇరుక్కున్నప్పుడు టూత్ పిక్స్ లాంటివి వాడుతూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? టూత్ పిక్స్ వాడడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే మన పళ్ళకి మధ్య స్పేస్ అనేది ఎంబ్రేజర్ స్పేస్ అంటారనమాట. ఆ స్పేస్, ఆ డయామీటర్ అనేది మనం ఏదైతే పెట్టి పళ్ళు తీస్తామో దానికి సూట్ అయి ఉండాలి. సో టూత్ పిక్ పెట్టడం వల్ల, టూత్ పిక్లు కానీ కొంతమంది పిన్నీసులు పెడుతుంటారు, వీటి పెట్టడం వల్ల ఆ స్థలాన్ని మనం ఎక్కువ చేస్తుంటాము. ఎక్కువ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఆహార పదార్థాలు అక్కడ ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అందుకని డాక్టర్ గారి యొక్క సూచన మేరకు మనము ఫ్లాసింగ్ కానీ, లేకపోతే ఎక్కువ సందు ఉన్నప్పుడు మనము ఇంటర్డెంటల్ టూత్ బ్రషెస్ అని ఉంటాయి, వాటిని కానీ ఉపయోగించి తీసుకోవాలి. డాక్టర్ గారు, సాధారణంగా చాలామంది దంతాల విషయంలో వారికి ఎదురయ్యే సమస్య దంతాల శుభ్రత, అలాగే ఎంతసేపు బ్రష్ చేసినా కూడా మా దంతాలు తెల్లగా రావట్లేదని అంటూ ఉంటారు కదా, ఎందుకని అలా జరుగుతుంది? మంచిగా అడిగారంటే, ఇది చాలామంది పేషెంట్లు హాస్పిటల్కి వచ్చినప్పుడు చెప్పే కంప్లైంట్. అందరూ అనుకుంటారు దంతాలు అనేవి చాలా తెల్లగా ఉంటాయి అనుకుంటారు. సహజంగా దంతాలు కొంచెం పసుపు లేదా లేత బూడిద రంగులో కూడా ఉంటాయి. ఇది ఎందుకు ఉంటుందంటే మన యొక్క వయసును బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి, జన్యుపరమైన కారణాలను బట్టి కావచ్చు. అదేవిధంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు, కొన్ని రంగులు కలిగించే ఆహార పదార్థాలు, బెర్రీస్ తినడం కానీ, టీ, కాఫీ, వైన్ ఇట్లాంటివి సేవించడం వల్ల కూడా దంతాలు రంగు మారే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ దంతాల రంగులో ఏదైనా ఆకస్మికంగా కానీ లేదా తీవ్రంగా కానీ మార్పులు ఏమన్నా కనిపిస్తే అది దాన్ని మనం సమస్యకు సంకేతంగా ఊహించుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు దంతాలు గోధుమ రంగులో లేదా నలుపు లేదా తెలుపు రంగులో ఉంటే అది పిప్పిపళ్ళు లేదా దంతక్షయం కానీ ఇతర సమస్యలకు సంకేతంగా కానీ అనుకోవచ్చు. కొన్ని మందులు, అదేవిధంగా ఫ్లోరోసిస్ మరియు పంటికి దెబ్బ తగిలినప్పుడు కూడా దంతాలు రంగు మారే అవకాశం ఉంటుంది. అంటే ఈ రంగు మారడంతో పాటు ఏదైనా నొప్పి లేదా వాపు అనేది కానీ గమనించినట్లయితే దంత వైద్యుని వెంటనే సంప్రదించాలి. ఇంకొకటి ఏంటంటే, దంతాలు తెల్లగా ఉండాలి అనేసి మన అడ్వర్టైజ్మెంట్స్ చూసి చాలామంది వైటనింగ్ టూత్పేస్ట్ని వాడుతుంటారు. సో ఈ వైటనింగ్ టూత్పేస్ట్ కొన్ని దంతాల మీద ఉన్న ఎనామిల్ని హాని చేసే గుణం ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఇది వాడాలి అనుకుంటే దంత వైద్యుని సలహా మేరకు మాత్రమే దీనిని ఉపయోగించాలి. డాక్టర్ గారు, అలాగే కొంతమంది చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటి నుంచి దంతాలను మనం ఎలా సంరక్షించుకోవాలంటారు? ఈ చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం అనేది చాలా వరకు పేషెంట్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే చిగుళ్ళ ఎర్రగా మారడం లేదా వాచి ఉంటే అది చిగుళ్ళ సమస్య యొక్క మొదటి లక్షణం. మామూలుగా మనం బ్రష్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఫ్లాస్ చేస్తున్నప్పుడు కానీ చిగుళ్ళ నుంచి రక్తం రావడము, నోటి దుర్వాసన రావడము, కొన్నిసార్లు మన చిగుళ్ళు వెనక్కి తగ్గడం లేదా కుచించుకుపోతాయి చిగుళ్ళు అనేవి. అట్లా ఉన్నా కూడా కొన్నిసార్లు చిగుళ్ళలో నొప్పి వస్తుంటుంది నమిలినప్పుడు, లేదా నమలకపోయినా కూడా నార్మల్గా కూడా చిగుళ్ళ నుంచి నొప్పి వస్తూ ఉంటుంది. మళ్ళీ దంతాల మధ్య సందులు ఏర్పడుతుంటాయి, దంతాలు కదలడం మొదలవుతాయి. ఇవన్నీ కూడాను చిగుళ్ళ సమస్యలకు సంకేతాలు అన్నమాట. ఈ చిగుళ్ళ సమస్యలకు ప్రధానమైన కారణం ఏంటి అంటే, మనకి దంతాలపై పేరుకుపోయిన ప్లాక్, దాన్నే పాచి అంటారనమాట. ఈ ప్లాక్ అనేది ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే నోటిలో సహజంగా ఉండే బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా అనేది మన ఆహారపు అవశేషాలతో, అంటే మనం సరిగ్గా బ్రష్ చేయకపోతే, ఏమైనా ఆహార పదార్థాలు ఇరుక్కును మనం రోజు రిమూవ్ చేయకపోతే ఈ ఆహారపు అవశేషాలతో కలిసి ప్లాక్గా మారుతుంది. ఇంకొక విధానం ఏమిటంటే, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే చక్కెర మరియు పిండి పదార్థాలు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి.
ఈ ఆమ్లాలు బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే పులియబెట్టి ఈ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆమ్లం అనేది ప్లాక్ ఏర్పడడానికి సహాయపడుతుంది. బ్రష్ చేయకపోవడం వల్ల కానీ, ఫ్లాస్ చేయకపోవడం వల్ల కానీ కొన్నిసార్లు నోరు పొడిబారిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళలో లాలాజలం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇంతకుముందే మీకు చెప్పాను నేను, లాలాజలం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ గార ఇవన్నీ ఏర్పడకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఈ లాలాజలంలో మనకి మంచి బ్యాక్టీరియా ఉంటుంది. లాలాజలం తక్కువగా ఉండడం వల్ల కూడా ఎక్కువ ప్లాక్ ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా మనం క్రమం తప్పకుండా దంతాలను శుభ్రం చేయడం ద్వారా ఈ ప్లాక్ అనేది పేరుకోకుండా చేస్తాము. అట్లా చేయని వెడల ఈ ప్లాక్ అనేది గారగా అంటే టార్టర్గా డెవలప్ అయ్యి తర్వాత పలు రకాలైన చిగుళ్ళ సమస్యలకు దారితీస్తుంది. డాక్టర్ గారు, దంతక్షయం లేదా పిప్పిపళ్ళ లక్షణాలు, వాటి చికిత్సా విధానాల గురించి తెలియచేయండి. పిప్పిపళ్ళు అనేవండి చాలా వరకు అందరిలో ఉంటాయి, కానీ ఎవరు కూడాను నొప్పి వచ్చేంత వరకు డాక్టర్ గారిని సంప్రదించాలి. అవును. ఎందుకంటే ఆ పిప్పిపళ్ళు నొప్పి వచ్చేసరికి దాంట్లో కావాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. ఈ పిప్పిపళ్ళు అనేవి పంటి నిర్మాణంలో అధికంగా ఖనిజాలు చేరడం వలన కానీ, లేదా ఖనిజాలు పళ్ళ నుంచి వేరైపోవడం వల్ల కానీ దంతాల్లో ఏర్పడే ఖాళీ స్థలాలన్నమాట. సో ఈ పిప్పిపళ్ళు అనేవి సూక్ష్మక్రిముల వల్ల, చక్కెర వలన కానీ ఏ వయసులో అయినా, చిన్నపిల్లలు అయితే పాల దంతాల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో అయితే శాశ్వత దంతాల్లో కూడా రావచ్చు అన్నమాట. అయితే ఈ పిప్పిపళ్ళు రావడం వల్ల పంటి యొక్క ఆకృతి అనే దానికి నష్టం జరుగుతుంది. సో మామూలుగా అయితే ఈ ప్రారంభ లక్షణాలుగా ఈ పిప్పిపళ్ళు వేడి మరియు చల్లని ఆహారాలకు సున్నితత్వాన్ని చూపిస్తాయి. నములుతున్నప్పుడు నొప్పి ఉంటుంది లేదా అసౌకర్యం ఉంటుంది. కొన్నిసార్లు పంటి రంగు కూడా మారుతుంది. తర్వాత లక్షణాలు నిరంతరంగా నొప్పి ఉండడము, నిద్రపోయినప్పుడు నొప్పి ఉండడము, ఏమి ఆహార పదార్థాలు తీసుకోలేకపోవడము. ఆ సమయంలోనే ప్రజలు దంత వైద్యుడిని సంప్రదిస్తారు. సో అప్పటికి చాలా వరకు ప్రమాదం జరిగి ఉంటుంది పిప్పిపళ్ళలో. ఈ పిప్పిపళ్ళకు ప్రధాన కారణాలు ఏంటి అంటే, మనము ఆహార పదార్థాల్లో ఉండే చక్కెరలు కానీ, పిండి పదార్థాలు కానీ ఈ దంతాలకు అంటిపెట్టుకుని ఉన్న బ్యాక్టీరియాతో కలిసి పిప్పిపళ్ళు అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో ఈ బ్యాక్టీరియా అనేది ఒక రకమైన ఆమ్లాన్ని ఉత్పత్తి చేసి ఎనామిల్ని క్షీణింపజేస్తుంది. ఈ ఎనామిల్ అనేది పంటి యొక్క దట్టమైన పై పొర. సో ఈ ఎనామిల్ క్షీణించడం వల్ల క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది డెంటిన్ నుంచి మళ్ళీ మనకు డెంటిన్ తర్వాత రక్తనాళం ఉంటుంది, రక్తనాళంలోకి వెళ్తాయి. ఈ విధంగా పిప్పిపళ్ళ వ్యాప్తి అనేది కొనసాగుతూ ఉంటుంది అనమాట. మెయిన్గా ఈ పిప్పిపళ్ళకు కారణమయ్యే ప్రధాన బ్యాక్టీరియా స్ట్రెప్టోకోకస్ మ్యూటెన్స్. ఈ పిప్పిపళ్ళ యొక్క వ్యాప్తిని బట్టి దంత వైద్యులు చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తారు. మామూలుగా ప్రారంభ దశలో పిప్పిపళ్ళు ఉన్నప్పుడు ఈ ఎనామిల్ని తిరిగి ఏర్పరచుకునేందుకు ఫ్లోరిడేటెడ్ వార్నింగ్ పూతాన్ని వాడతారు. తర్వాత దశల్లో అంటే ఈ ఎనామిల్ నుంచి డెంటిన్కి వెళ్ళి తర్వాత పల్ప్కి వెళ్ళినప్పుడు ఈ పిప్పిపళ్ళను వివిధ రకాల మెటీరియల్స్తో ఫిల్ చేస్తారు. అదేవిధంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా పునరుద్ధరిస్తారు. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయలేని పక్షంలో దంతాలను తీసివేయాల్సి వస్తుంది. దంతాలను తీసివేశారని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దంతాలను పునరుద్ధరించుకోవడానికి ఆధునిక పద్ధతుల్లో ఇంప్లాంట్స్ మరియు ఫిక్స్డ్ డెంచర్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఈ పిప్పిపళ్ళను నిరోధించడానికి మనము రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. ఆహారం తిన్న తర్వాత నోరుని పుక్కిలించి ఊసుకోవాలి. డాక్టర్ గారు, చిన్న పిల్లల్లో వచ్చే దంత సమస్యల గురించి తెలియచేయండి. చిన్నపిల్లల్లో కూడా మనకి ఈ దంత సమస్యలు అంటే దంత క్షయం వస్తుందండి. సో మొదటి నుంచి కూడా పిల్లల్లో మనము పెద్దలుగా పేరెంట్స్గా వాళ్ళకి బ్రషింగ్ టెక్నిక్ అనేది అలవాటు చేయాలి. బ్రష్ చేసిన తర్వాత ఆహార పదార్థాలు ఏమి తీసుకున్నా కూడా పుక్కిలించడం అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. సో సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల కూడా ఈ దంత క్షయం అనేది జరుగుతుంది. ఈ దంత క్షయాన్ని నివారించకపోతే, అంటే పాల దంతాలే కదా ఇవి ఊడిపోతాయి, ఇప్పుడేమి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అనే అపోహ మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఇవి మనం ఆ స్టేజ్లో వాటిని ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ యొక్క ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా అనేది వెనక వచ్చే శాశ్వత దంతాలకు సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిప్పిపళ్ళని చిన్నపిల్లల్లో పాలదంతాల్లో కూడా గుర్తించిన వెంటనే వాటిని ఫిల్లింగ్ ద్వారా కానీ అదే పల్పోటమీ ట్రీట్మెంట్స్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ల ద్వారా కానీ నయం చేయించుకోవాలి. డాక్టర్ గారు, అలాగే చాలామందికి ఎదురయ్యే ఇంకో సమస్య చిగుళ్ళ వ్యాధి లక్షణాలు. అంటే చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్తం కారటం ఇలాంటివి. అసలు చిగుళ్ళ వ్యాధి లక్షణాలు, వాటి చికిత్సా విధానాల గురించి తెలియచేయండి. మన దంతాల యొక్క ఉపరితలం అనగా చిగురు పైన ప్లాక్ మరియు టార్టర్ పెరిగిపోవడం వల్ల చిగుళ్ళ వ్యాధి అనేది వస్తుంది. సో ఈ మన చిగుళ్ళు ఈ చికాకు కలిగించే పదార్థాల్లోని బ్యాక్టీరియాకు ప్రతిస్పందిస్తూ ఎర్రగా, వాపుగా మరియు మృదువుగా మారుతాయి. సో ఈ చిగుళ్ళ వ్యాధి ఉన్నప్పుడు మనం బ్రష్ చేసినా, ఫ్లాస్ చేసినా చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనేది జరుగుతుంది. చిగుళ్ళ వ్యాధికి ఎంత త్వరగా చికిత్స చేస్తే దీర్ఘకాలిక నోటి ఆరోగ్యం అంత మంచి అవకాశం ఉంటుంది.
అంటే మనకి చిగుళ్ళ వ్యాధులు అనేవి నొప్పి లేని వ్యాధి. మనకి పిప్పి పళ్ళు వస్తే వెంటనే నొప్పి వస్తుంది. చిగుళ్ళ వ్యాధి స్టార్ట్ అయినా కూడా మనకి ఏమీ నొప్పి ఉండదు. మనం ఎప్పుడు గమనిస్తాము అంటే దాన్ని పన్ను కదిలిపోయిన తర్వాత గమనిస్తాం, అంటే చివరి దశలో, అంటే అప్పుడే మనం డాక్టర్ గారికి వెళ్తాం. సో చాలా వరకు మంది చిగుళ్ళ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటారు డెంటిస్ట్రీలో. సో ఈ చిగుళ్ళ వ్యాధికి ఎంత త్వరగా చికిత్స అందిస్తే మనము చిగుళ్ళ ఆరోగ్యాన్ని అంత త్వరగా కాపాడుకోగలము. చిగుళ్ళ వ్యాధుల్లో ప్రారంభ దశని జింజవైటిస్ అంటారు, తర్వాత దశని పెరియోడాంటైటిస్ అంటారు. ఈ జింజవైటిస్ అనేది రివర్స్ చేయొచ్చు. పెరియోడాంటైటిస్ అనేది అది వచ్చినప్పుడు మనకి చిగుళ్ళు మరియు అంతర్గతంగా ఉన్న ఎముక దెబ్బతింటాయి అన్నమాట. ఫలితంగా మనకి దంతాల చుట్టూ ఖాళీ ఏర్పడుతుంది. సో దానినే మనం ఏమంటామంటే పెరియోడాంటల్ పాకెట్స్ ఫార్మేషన్ అంటాము. అలాగే దంతాలపై ఉన్న చిగురు ఏదైతే ఉంటుందో అది వెనక్కి తగ్గుతుంది, దంతాలు వదులుగా మారుతాయి, కొన్ని సమయాల్లో దంతాలు కూడా ఊడిపోతాయి అన్నమాట. సో ఈ చిగుళ్ళ వ్యాధికి చికిత్సా విధానం అనేది ఆ వ్యాధి యొక్క దశను, అంటే ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. అదేవిధంగా పేషెంట్ యొక్క నోటి ఆరోగ్యం, ఆ సమయంలో మనం ఏ ట్రీట్మెంట్ చేయాలంటే పేషెంట్ ఆరోగ్యం ఎలా ఉంది, నోటి ఆరోగ్యము, అలాగే వాళ్ళ యొక్క మొత్తం ఆరోగ్యం, ఏమన్నా మధుమేహ వ్యాధులు, ఇతర సిస్టమిక్ హెల్త్ బాగుందా లేదా, అవన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. సో చిగుళ్ళ వ్యాధికి సంబంధించి చికిత్సా విధానాలు ఏమైతే ఉన్నాయంటే స్కేలింగు, రూట్ ప్లేనింగు, లేజర్ పెరియోడాంటల్ థెరపీ, ఫ్లాప్ సర్జరీ, ఎముక రీజనరేషన్, రూట్ కవరేజ్ అనగా గమ్ గ్రాఫ్టింగ్ సర్జరీ, గైడెడ్ టిష్యూ రీజనరేషన్, వీటన్నిటి ద్వారా ఈ చిగుళ్ళ వ్యాధులను మనము నయం చేయవచ్చు. సకాలంలో చిగుళ్ళ చికిత్సతో పాటు మనము నోటిలోని వ్యాధికారక బ్యాక్టీరియాలను తొలగించాలి, అట్లాగే దవడలోని ఎముక నష్టాన్ని అరికట్టాలి, దుర్వాసన నుండి బయటపడాలి. మనం ఎప్పుడూ కూడా ఎర్రగా వాపుగా లేని ఆరోగ్యకరమైన చిగుళ్ళను కలిగి ఉండాలి. డాక్టర్ గారు, చివరగా అసలు దంత వైద్యం ఆవశ్యకత, అలాగే ప్రజల్లో ఈ నోటి సంరక్షణపై కావాల్సిన అవగాహన గురించి తెలియచేయండి. పాలదంతాలు సహజంగా శాశ్వత దంతాల ద్వారా భర్తీ చేయబడతాయి. ఇది సాధారణ అభివృద్ధి ప్రక్రియ. కానీ సహజ దంతాలు కానీ లేదా శాశ్వత దంతాలు కానీ ఒకసారి పోయినా లేదా తీవ్రంగా దెబ్బతిన్నా శరీరం దానిని సహజంగా పునరుత్పత్తి చేయలేదు. కొన్ని కణజాలాల వలె కాకుండా దంతాలకు తిరిగి పెరిగే సామర్థ్యం లేదు. ఉదాహరణకు ఇప్పుడు దంతాల ఎనామిల్ జీవం లేనిది మరియు దానికదే మరమ్మత్తు చేసుకోలేదు. ఎనామిల్ దెబ్బతినడం అనేది శాశ్వతం. అలాగే డెంటిన్ కూడా, ఎనామిల్ తర్వాత ఉండే పొర డెంటిన్, దీనికి గాయానికి పరిమితంగా ప్రతిస్పందించే సామర్థ్యం ఉంటుంది కానీ మొత్తం దంతాన్ని పునరుత్పత్తి చేయలేదు. కానీ సమగ్ర ఆరోగ్యం కోసం దంతాలు మనకు జీవితాంతం అవసరం. కాబట్టి సాధారణ ప్రజలలో దంత ఆరోగ్యము మరియు చికిత్సల గురించి అవగాహన యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. ప్రారంభంలోనే గుర్తించడం వలన సకాలంలో జోక్యం చేసుకుని ఈ సమస్యలను మరింత తీవ్రమైన మరియు ఖరీదైన చికిత్సా పరిస్థితులను మారకుండా నిరోధించుకోవచ్చు. నివారణ పద్ధతులను పాటించడం ద్వారా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బ్రషింగ్ చేసుకోవడము, ఫ్లాసింగ్ చేసుకోవడము, ఆహార పదార్థాలను తీసివేయడము చేయడం వల్ల దీర్ఘకాలికంగా దంతాలను సంరక్షించుకోవచ్చు. సిస్టమిక్ ఆరోగ్య సంబంధాలపై అవగాహన పెంచుకోవడం వల్ల మధుమేహము, గుండె జబ్బులు వంటి పరిస్థితులు దారితీయకుండా కాపాడుకోవచ్చు. దంత సాంకేతికత అనగా దంత వైద్యము, ఉదాహరణకు ఫిల్లింగ్స్, రూట్ కెనాల్స్, ఇంప్లాంట్స్ సమర్థవంతమైన ప్రత్యామ్నాయ ఎంపికను అందిస్తుంది. వీటి గురించి అవగాహన పెంచుకోవడం వల్ల అవసరమైనప్పుడు వివిధ చికిత్సల ఎంపికలో ప్రయోజనాలను, నష్టాలను బేరీజు వేసుకొని ఖచ్చితమైన నిర్ణయాలను ప్రజలు తీసుకోగలరు. అందువలన సకాలంలో దంత చికిత్స తీసుకోవడం నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సుకు కూడా దోహదం చేస్తుంది. కాబట్టి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా దంత పరీక్షలు మరియు అవసరమైన చికిత్సలు చేసుకోవడము చాలా అవసరము. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నోటి పరిశుభ్రత అనే అంశంపై వివరించేందుకు విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి నుంచి ప్రముఖ చిగుళ్ల వ్యాధి నిపుణులు డాక్టర్ జి రూపశ్రీ గారు ఈరోజు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ రూపశ్రీ గారు. నమస్కారం అండి. మీరింతవరకు నోటి పరిశుభ్రత అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి డాక్టర్ జి రూపశ్రీ, ప్రముఖ చిగుళ్ల వ్యాధి నిపుణులు. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.